అని చెప్పి ఆ విషయాన్ని కూడా మేము మాట్లాడాం. ఓకే. ఎస్ లక్ష్మణ్ గారు, ముఖ్యమంత్రి పోస్ట్తో పాటు అటు హోంశాఖ మంత్రిత్వ శాఖ కూడా రేవంత్ రెడ్డి గారే అక్కిపెట్టుకున్నారు. అంటే రేవంత్ రెడ్డి గారికి ఏం తెలియదంట అసలు ఇప్పుడు జరిగే విద్యార్థుల పైన అంత దారుణంగా ఇష్టారీతన మనం విజువల్స్లో కూడా చూస్తున్నాం. ఎలా కొడుతున్నారంటే అసలు వాళ్ళని మనుషులుగా కూడా పరిగణించకుండా ఆ రీతిలో కొడుతూ ప్రభుత్వానికి ఏం తెలియదు, పోలీసులు తీసుకున్నటువంటి చర్య, మేము దానికి వ్యతిరేకమని కాంగ్రెస్ తరఫున మాట్లాడేటువంటి వెంకటస్వామి గారు చెప్తున్నారు. ఏం చెప్తారు మీరు? సరే రాజుగారు, నేను చెప్పే కదా వారిని మాట్లాడివ్వండి. లక్ష్మణ్ గారిని మాట్లాడివ్వండి ప్లీజ్. రాజుగారు సరే లక్ష్మణ్ గారిని మాట్లాడివ్వండి. ప్రతిదానికి ఇంటర్ఫియర్ అవుతే అవతల కూడా మాట్లాడాలి కదా. లెట్ హిమ్ టాక్. లక్ష్మణ్ గారు మీరు చెప్పండి. ఒకటే విషయం చెప్పదలుచుకున్నాం మేము ఏంటంటే, ఇప్పుడు మా మిత్రుడు వెంకటస్వామి గారు మాట్లాడారు. వెంకటస్వామి గారు ప్రభుత్వంలో భాగస్వాములు కాకుండా విద్యార్థుల పక్షాలను పోరాటం చేయాల్సిన ఆవశ్యకత ఉన్నది. హెచ్యు విద్యార్థుల తరఫున ఎన్ఎస్యుఏ ముందు వరుసలు నిలబడి వారికి న్యాయం జరిగేందుకు పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. అది కార్యాచరణ ప్రకటించుకోవాల్సిన అవసరం ఉన్నది. అది జరగదు. వారికి ఇక్కడ చాలా క్లియర్ గా చెప్తున్నారు కదా, మేము ప్రభుత్వం తరఫున ఉన్నాము. ఈ ల్యాండ్ అసలు పూర్తిగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి ల్యాండ్, గతంలో టీడీపీ ప్రభుత్వం ఇచ్చింది, అసలు ఏ హక్కు లేదు హెచ్యు వాళ్ళకని వారు క్లియర్ గా చెప్తున్నారు. ప్రకృతి విషయం మాట్లాడితే ప్రకృతికి అసలు ఎక్కడ నాశనం లేదని చెప్తున్నారు. నో దే ఆర్ నాట్ ఎట్ ఆల్ కన్సర్న్ అబౌట్ ద ల్యాండ్స్. ఎన్ఎస్ఏ విద్యార్థి విభాగం అనేది ప్రభుత్వానికి అనుకూలం కాకుండా విద్యార్థులకు అనుకూలంగా ఉండాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నా. ఇంకొక విషయం, విద్యార్థులకు అనుకూలంగా ఉన్న అడుగుతున్న ఆ బఫెలో లేక్ ని, విద్యార్థులకు అనుకూలంగా ఉన్న ఆ పికాక్ లేక్ ని, ఆ మష్రూమ్ రాక్స్ ని మేము కాపాడతామని చెప్తున్నా ఉన్నాం కదా అన్న. ఓకే వెంకట్ భాయ్ నువ్వు చెప్తాను మాట. నేనేమంటున్నా, మనం విద్యార్థి సంఘాలుగా చెప్తా ఉన్నాం కదా. ఈ విషయంలో ఎన్ఎస్ఐ కూడా రాష్ట్రంలో అధికారంలో ఉంది కాబట్టి, అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి అనుబంధ విద్యార్థి సంఘం కాబట్టి దీనిపైన మీరు ఒక కార్యాచరణ ఆ యూనివర్సిటీ సంబంధించిన భూములు ఏదైతే ఉన్నాయో అది ప్రభుత్వం భూములు అయినా సరే, ఆ ప్రభుత్వ భూములకు సంబంధించిన గతంలో ఉన్నటువంటి ఇందిరాగాంధీ ప్రభుత్వము ఇక్కడ యూనివర్సిటీ కోసం, విద్యార్థుల యొక్క సంక్షేమం కోసం, వాళ్ళ చదువుల కోసం, వారికి ఉన్నటువంటి రక్షణ కోసం ఇచ్చినటువంటి భూములు. సరే గతంలో ఉన్నటువంటి కొన్ని ఎకరాలు అప్పుడున్న ప్రభుత్వాలు ఇతరత్ర అవసరాల కోసం ఇచ్చారు తప్ప, ఎందుకంటే వేరే సంబంధించినటువంటి వ్యాపారాల కోసం అయితే ఇక్కడ లేదు, ఇతరత్ర అవసరాల కోసం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి కోరేది ఏంటంటే, మీరు నిజంగా అభివృద్ధి చేయాలనుకుంటే, లేదు మీ తెలంగాణ ప్రభుత్వం లేదా విదేశీ కంపెనీలే తీసుకురావాలనుకుంటే, ఆ యూనివర్సిటీ భూములని ఎందుకు మీరు దానిపైన కాన్సన్ట్రేషన్ పెడుతున్నారు? ఆ యూనివర్సిటీ భూముల యూనివర్సిటీ పైన రిజిస్ట్రేషన్ చేయండి. మీకు అదే అభివృద్ధి చేయాలంటే వేరే దగ్గర భూములు ఉంటాయి కదా, ఆ భూములకు సంబంధించి డెవలప్మెంట్ చేసుకోమంటున్నాం కదా. ఎందుకు దానిపైన మీరు ఇంతగా పట్టు ఉన్నారు? ఎందుకు ఇంత కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారు? ఎందుకు మీరు ఇంత మొండిగా వ్యవహరిస్తున్నారు చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఇంకొక విషయం ఏంటంటే, ఈ హెచ్యుకి సంబంధించిన విషయం పైన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ కూడా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని విద్యార్థి సంఘ నాయకులను అర్ధరాత్రి కూడా అరెస్టులు చేస్తూ మానసికంగా హింసిస్తా ఉన్నారు. ఫోన్లు చేసి భయభ్రాంతులకు గురి చేసి, మీరు హెచ్యు దగ్గర వెళ్ళొద్దు, హెచ్యుపై పోరాటం చేయొద్దు, మీరు చేస్తే మీ పైన కేసులు పెడతాం, జైలు పంపిస్తాం అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం విద్యార్థి నాయకులకు భయభ్రాంతులకు గురి చేస్తా ఉన్నారు. కనీసం విద్యార్థి నాయకులు స్వేచ్ఛను హరించే ప్రక్రియ చేస్తా ఉన్నారు. ఇదే రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు అని ఎన్నికల ముందు ఏం చెప్పారు? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు హెచ్యు భూములకు సంబంధించిన భూములను ప్రభుత్వము ఇతరులకు అమ్మకూడదు, కార్పొరేట్ సంస్థలకు అమ్మకూడదు, ఆ భూములను ప్రభుత్వ యూనివర్సిటీ అవసరాల కోసము, అక్కడ పరిసర విద్యార్థుల కోసము, అక్కడ ప్రజల అవసరాల కోసం, ఆస్పత్రి కోసము నిర్మించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అదే సీన్ కట్ చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత నేను అదే రేవంత్ రెడ్డి గారు ఈరోజు భూములను కార్పొరేట్ సంస్థలకు ఎట్లా అమ్ముతున్నారని ప్రశ్నిస్తా ఉన్నాం. మీరు ఒక విషయం ఇది ప్రభుత్వం 20 సంవత్సరాల ముందు నేను మీకు అదే చెప్తున్నా, మీకు ఆ కానూన్ గురించే చెప్తున్నా. హెచ్సి భూములు ఇంచు కూడా తీసుకోమనే చెప్పారు ముఖ్యమంత్రి గారు. అసెంబ్లీలో చెప్పిన విషయం కూడా 400 ఎకరాలకు సంబంధించి కూడా హెచ్సిలు ఉన్నటువంటి ఆ బోర్డర్లు ఉన్నటువంటి 400 తీసుకున్నందుకు 400 ఇచ్చేసారు హెచ్సికి. సంబంధం లేదని చెప్పేసి తప్పించుకునే ప్రయత్నం చేయకండి. సర్వే నెంబర్ 36, 37లో ఇచ్చేసారు. సర్వే నెంబర్ 36, 37లో ఇచ్చేస్తే అదే హెచ్యు రిజిస్టర్ సంతకం పెట్టి టాటా ఇన్స్టిట్యూట్ కి ఇచ్చేసారు. మీరు అది గమనిస్తలేరు. నిన్న రాత్రి వరకు మినిస్టర్ గారు ఆ పత్రం చూపించేంత వరకు కూడా ఎవరు మాట్లాడలేదు. పత్రం చూపించిన తర్వాత యూనివర్సిటీ బ్లేమ్. సరే
లక్ష్మణన్న ఇక్కడ ఉండే ఆర్ఎస్ఎస్ బీజేపీకి సంబంధించిన వాళ్ళకి సంబంధించిన కూర్చున్న వీసీ రిజిస్టార్ వాళ్ళ బి టీం ఒకటి జరుగుతున్న ఇది ఒక గేమ్ లో ఇది తప్పది ముమ్మాటికి తప్పిది. ఎందుకంటే విద్యార్థులకి ఏ రాజకీయ పార్టీ శక్తి లేదు, ఏ రాజకీయ నాయకులు ప్రోత్సాహం చేస్తలేరు. శాంతియుతంగా స్వచ్ఛందంగా హైదరాబాద్ కేంద్ర విశ్వవిద్యాలయానికి సంబంధించిన విద్యార్థులు మాత్రమే పోరాటం చేస్తా ఉన్నారు. స్వచ్ఛందంగా ప్రజాస్వామ్యబద్ధంగా శాంతియుతంగా నిరసన తెలియజేస్తా ఉన్నారు. మీరే కావాలని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్వయంగా అసెంబ్లీలో వారి విద్యార్థి నాయకుల వెనుక గుంట నక్కలు చేరి వారిని ప్రోత్సాహంతో విద్యార్థి నాయకులను లేకపోతే విద్యార్థుల విద్యార్థి నాయకుల చుట్టూ మాటలకు విద్యార్థి నాయకుల చుట్టూ అదే అంటున్నా. ఆ గుంట విద్యార్థులను ఎప్పుడు కూడా ఇంకో వచనం తోటి సంబోధించలే ముఖ్యమంత్రి గారు. గుంట నక్కలను ఎక్కడాలే. ఇది సోషల్ మీడియాలో చేసే ప్రాపగండ మాత్రమే. పోస్టులు పెట్టి బూస్టింగ్లు చేసేంత మాత్రాన ముఖ్యమంత్రి గారి మీద బురద జల్లాలనే ఆలోచన ఇది పద్ధతి కరెక్ట్ కాదన్నా. ముఖ్యమంత్రి గారు ఎక్కడ కూడా విద్యార్థులను గుంట నక్కలు అని అనలేదు. గుంట నక్కలను చేర్చి పక్కన సర్లేండి, అది మెయిన్ టాపికే కాదులేండి. దాని గురించి ఎక్స్ప్లెనేషన్ కూడా అవసరం లేదు. అది కాదు అసలు టాపిక్, అది వదిలేసేయండి. కాంగ్రెస్ ప్రభుత్వము ప్రజాస్వామ్య విలువలు కాపాడుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము ఈ రోజు అక్కడ ఉన్న యూనివర్సిటీ భూములను యూనివర్సిటీ పేరు మీద రిజిస్టర్ చేస్తే వచ్చే నష్టమే ఉందని అడుగుతున్నాము. రిజిస్టర్ చేస్తామని చెప్తున్నాం కదా. ఎందుకు 1600 భూములు ఇతర 1600 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేసిస్తున్నాం అంటున్నాం కదా. టీజీఐఏసీ దగ్గర మాట్లాడేది 400 ఎకరాల గురించి, మిగిలిన 1600 ఎకరాల గురించి కాదు. 400 ఎకరాల గురించి మాట్లాడుతున్నారు. ఇది చెప్పండి. నీ ల్యాండ్ ఎంత ఉందో నీకు వాళ్ళ దగ్గర మ్యాపే లేదన్నా బైసాబ్. వాళ్ళ దగ్గర మ్యాపే లేదు. ఆ మ్యాప్ తో సహా తీసుకొచ్చి మష్రూమ్ లేక్ ని, పికాక్ లేక్ ని, బఫెలో లేక్ ని కాపాడుకుంటూ ఆ లోపల ఉన్న వన్యప్రాణుల్ని మీరు జింకల్ని, నెమల్ని అన్నింటినీ కాపాడుతామని చెప్తున్నాం కదా. అది కాదు వెంకటస్వామి గారు, సస్టైనబుల్ డెవలప్మెంట్ లేదు వెంకటస్వామి గారు, ఎస్యూ భూముల ప్రభుత్వ భూముల ఒకవేళ ఎస్యూకి సంబంధించిన ప్రభుత్వ భూములని సర్వే చేయించండి. సర్వే ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ సర్వే 2024లోనే అయిపోయింది. ఇదే రిజిస్టార్ కూడా సంతకం పెట్టింది ఆ సర్వేలో. ఆ ఫోటోగ్రాఫ్స్ వాళ్ళ పంచనామా కూడా కాపీ మా దగ్గర ఉంది. అది బయట పెట్టలే వీసీ వాళ్ళు. మేము అడిగినాం, డిమాండ్ చేసినాం. సార్ మరి రాంగ్ ఇండికేషన్ పోతుంది బయటికి చూపెట్టండి అంటే కూడా మీ ఇది అప్పుడు వాళ్ళదే మనది కాదని చెప్పేసి తప్పించుకునే ప్రయత్నం చేశారు. సర్వే జరిగింది. మిమ్మల్ని మీకు చెప్తున్న విషయం అదే. సర్వే జరిగింది. రిజిస్టార్ సంతకం పెట్టిండు, పంచనామా కాపీ ఉంది, ఆ రోజు దిగిన ఫోటోగ్రాఫ్స్ అన్నీ ఉన్నాయి. కేవలం అట్లా కాదు. ఈకోసిస్టమ్